I'm telling about types of pollutions. Okay. There are 4 types of pollutions: air pollution, water pollution, noise pollution, and land pollution. ఓకే. ఓకే. ఇదంతా ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? నువ్వు ఓన్గా క్రియేట్ చేసావా, లేకపోతే నీకు ఎవరైనా సపోర్ట్ ఇవ్వడం వల్ల చేసావా? అసలు ఈ థాట్ ఎలా మొదలైంది? ఎవరు నిన్ను గైడ్ చేశారు? ఈ కొంచెం అంటే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వకముందు జరిగిన బిహైండ్ స్టోరీ ఐ వాంట్ దట్. So, the people who supported me was my mother and father. ఓకే. Before the science expo, this idea was not in my head. I was thinking of making a robo or a drone. Before then, I spotted a lake. తెలుగులో చెప్పచ్చు కదా. సరే, నేను ఒక లేక్ని చూశాను. దాంట్లో అందరూ చెత్తను పడేస్తూ ఉన్నారు. అప్పుడు వీడియో అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఏంటంటే పొల్యూషన్ గురించి చేద్దాము, ఎలా రిడ్యూస్ చేయాలో చెప్దాము, అలా చేద్దాం అనుకున్నాను. ఓకే. అలాగా ఈ మా పేరెంట్ హెల్ప్తో ఈ ప్రాజెక్ట్ మొత్తం చేయగలిగాను. ఎన్ని రోజులు పెట్టింది? మాకు ఇచ్చింది 4 days. 4 daysలో చేసేసావా? హౌ మచ్ ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్? యూ స్పెండ్ మనీ. నీకు ఎంత ఖర్చు అయింది? I don't know. యూ డోంట్ నో? Yes, I don't know. My father and mother made this all happen. హౌ టు ఈ థింగ్స్ అన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేసావు? ముందు నేను ఏమనుకున్నానంటే చిన్నగా ప్రాజెక్ట్ అలా చేద్దాం అనుకున్నా. గూగుల్లో సెర్చ్ చేశా, చాట్ జీపీటీ అలాగా అన్నిటినీ, ఏఐస్ అన్నిటినీ అడిగా. అవి ఏమన్నాయి అంటే ఇలాగా హెలికాప్టర్ ప్యాడ్ అని, ఇలాగ యాంటీనా అని, ఇలాగ కర్వ్స్, ఇలా ఇలాగ ప్రిటెస్ అండ్ ప్లేస్ ఇలాగా. గైడ్ చేసినట్టే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసావు. ఎస్ అంతేనా? ఎస్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ. ఏఐ. యు ఆర్ యూజింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతేనా? ఎస్, చాట్ జీపీటీ. సూపర్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే ఇన్ కేస్ మనకి ఏం ఐడియాస్ లేకపోయినా దాన్ని ఎలా ఇంప్లిమెంటైజేషన్ చేయాలి అంటే నువ్వేం చెప్తావు? నేచర్ని చూస్తే ఏదైనా తెలుసుకోగలం. నేచర్ బట్టే మనకి ఇలాగ సైంటిఫిక్ ఐడియాలన్నీ వస్తాయి. ఐడియాస్ అన్నీ వస్తాయి. ఎలాగా ఒక యాపిల్ తన తల మీద పడితే ఎలాగా ఐసక్ న్యూటన్ అలా గ్రావిటీ కనిపెట్టారు. అలాగా నేచర్ అన్నీ నేర్పిస్తుంది. నేర్చుకోవడానికి హ్యూమన్ అనేవాడు రెడీగా ఉండాలి. ఎస్. నువ్వేం నేర్చుకున్నావు నేచర్ ద్వారా? వాళ్ళు మనల్ని ఏమి హాని చేయరు, కానీ మనం మాత్రం వాళ్ళకి హాని చేస్తాం. అది తెలుసుకున్నాను. నేచర్ మనకి ఎలాంటి హాని చేయదంటావు, కానీ మనమే నేచర్ని పాడు చేస్తున్నాం అంటావు. అంతేనా? అవును. నేచర్ హాని చేస్తుంది కదా, కొన్నిసార్లు ఎర్త్ వేవ్స్ తీసుకొస్తుంది, కొన్నిసార్లు సునామీ తీసుకొస్తుంది. అది మనం చేసే తప్పు. మన తప్పేనా? మనమే కదా ఈ క్లైమేట్ మొత్తం చేంజ్ చేసేది. గ్లోబల్ వార్మింగ్ వల్ల మొత్తం మనమే కదా గ్లోబల్ వార్మింగ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాం అంటావు. ఎస్. అందువల్ల అవన్నీ వస్తున్నాయి. అంతేనా? లాస్ట్ టైం సింగనగర్లో ఎలాగ ఫ్లడ్స్ వచ్చాయో అవి కూడా మనం చేసిన తప్పుల వల్లే వచ్చాయి మొత్తం. అలాగా ఎంకరేజ్మెంట్ చేసేసి కాలువకి దారి ఇవ్వకుండా వాటి వల్ల వచ్చినాయి అంటావా? ఎస్. నేర్చుకోవాలంటావు నేచర్ని చూసి మనం. అంతేనా? ఎస్. నేచర్ని పాడు చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? చాలా మంది నేచర్ పాడు చేస్తున్నారు కదా, పెద్దోళ్ళు కొండలు కూలగోసేస్తున్నారు, నదులు ఆక్రమించేస్తున్నారు, లేకపోతే పారే నదిని బ్రేక్ చేసేసి ఫామ్ హౌస్లు కట్టేసుకుంటున్నారు కదా, వాళ్ళకు నువ్వేం చెప్తావు? అయితే స్టూడెంట్గా ఒకసారి మళ్ళీ స్కూల్కి రావండి, అప్పుడు మీకు తెలిసిద్ది ఎలాగా మన ఎన్వైరన్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలో. స్కూల్కి వచ్చి నేర్చుకోమంటారు. సూపర్, థ్యాంక్ యూ.
మై నేమ్ ఈజ్ ఆనంద్. ఓ హలో ఆనంద్ సార్. హలో. ఎలా ఉందంటే సైన్స్ ఎక్స్పో ఐకాన్ కండక్ట్ చేయడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, మొత్తం చూడడం చాలా బాగుంది సార్. నైస్ సార్. మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది మీ బాబుది కాకుండా? మా బాబుది కాకుండా అంటే మెనీ మోర్ అన్నీ సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఈ ఐకాన్ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? స్పెషాలిటీ అంటే Parent ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి. ఓకే ఓకే. మీరు మీ బాబులో ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా కానీ మీకు ఏం బెటర్మెంట్ కనపడింది ఐకాన్ ద్వారా? ఎడ్యుకేషన్ బెస్ట్. నెక్స్ట్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి సార్. కేరింగ్ టీచర్స్, ప్రిన్సిపల్ సార్ కేరింగ్ చాలా బాగుంటుంది సార్. ఓకే. ఇంకా పిల్లలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ఐకాన్ అనగానే చదువు తక్కువ, వేరే ఇతర యాక్టివిటీస్ ఎక్కువ అనే ఒక నానుడి కూడా ఉంది కదా? లేదు సార్, లేదు. చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. స్ట్రెస్ ఏమైనా ఉంటుంది ఈ స్కూల్లో చదువు? స్ట్రెస్ అనేది ఉండదు, అస్సలు ఉండదు. చాలా కూల్గా ఉంటారు పిల్లలు. స్ట్రెస్ అనేది ఉండదు, ఉండదు. ఎక్కడి నుంచి రావడం మీ బాబు? గాంధీ బొమ్మల సెంటర్, కస్తూర్బాయిపేట. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. యువర్ గుడ్ నేమ్? సార్ యువర్ గుడ్ నేమ్? సిహెచ్ యశ్వంత్. సిహెచ్ యశ్వంత్. అంటే ఈ ఇన్వెన్షన్ ఎవరిది? నువ్వు ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసావు, లేకపోతే ఎవరైనా నీకు ఐడియా ఇస్తే చేసావా? అంటే ఐడియా అంటే గోవర్ధన్ అన్న ఒక బ్రదర్ ఉంటారు, తన ఐడియా ఇచ్చారు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నా. నువ్వు చేసావు, అన్నీ చేసావు? ఐడియా అనేది ప్రిపేర్ చేసిన ఇవన్నీ నేను అన్నగా కలిసి చేసాను. టీమ్ వర్క్ చేసావు. షో మీద ఎవరు ప్రాజెక్ట్? ఇది సెన్సర్. ఇది డిటెక్ట్ చేసిద్ది ఏదైనా ఆబ్స్టకిల్ ఏదైనా ఉంటే. ఒకేలా ఏదైనా ఉంటే ఇట్లా తిరిగి వేరే డైరెక్షన్లో వెళ్ళిద్ది. ఇట్లా వేరే చోటికి ఇట్లా తిరిగి వెళ్తుంది. ఎదుగు అట్లా వెళ్ళిద్ది. దీనివల్ల యూజ్ ఏంటి? ఒకేలా ఇది రియల్ లైఫ్లో వస్తే యాక్సిడెంట్స్ని చాలా చాలా రేటుగా తగ్గించేసిద్ది. ఇప్పుడు స్ట్రైట్ అవే మనం వెళ్ళాము, డివైడర్ అడ్డు వచ్చింది, ఆగిపోద్దా? గుద్దేస్తుందా? ఆగిద్ది. ఏదైనా ఆబ్స్టికల్ ఏదైనా అడ్డు ఉంటే ఆగిద్ది, ఆగిపోద్ది. మరి ఇప్పుడు టెస్లా ఇన్వైట్ చేశారు, డ్రైవర్లెస్ కార్ వచ్చేసింది. ఆల్రెడీ అది ఇండియాలో కూడా ఎంటర్ కాబోతుంది. నీకు తెలుసా ఈ వార్త? తెలుసు, కానీ ఇలాంటి సెన్సర్ వాటికి లేదు. కానీ ఆటోమేటిక్గా డ్రైవర్ చేసిద్ది, డ్రైవర్ లేకపోయినా. అంతేనా? ఓకే. ఇదేంటి? ఆబ్స్టికల్ అవాయిడింగ్ రోబోట్. ఆబ్స్టికల్ అవాయిడింగ్ రోబోట్. నీ ప్రాజెక్ట్స్ అండి ఇవన్నీ? ఇది ఎలా అసెంబుల్ చేసాం లేదా? సర్క్యూట్ డయాగ్రామ్. ఇదేంటి? నీదేనా? అంటే నాది కాదు, ఒక ఇమేజ్ తీసాం, వేరే చోట నుంచి దాన్ని ఫోటో తీసాం, డూప్లికేషన్ చేసాం. అదేనా? అంతే. సూపర్.